తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మొన్న జరిగిన ఏబీవీపీ రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, విద్యార్థి వ్యతిరేక విధానాలను ఎండగడుతూ తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగిందని ఏబీవీపీ నాయకులు తెలిపారు. ఈ మేరకు సిద్దిపేటలో ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర 43వ మహాసభలు విజయవంతమైన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ విద్యార్థి, నిరుద్యోగ, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న రేవంత్ రెడ్డిని గద్దె దింపడమే లక్ష్యంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నినాదం తీసుకుందని అన్నారు. రానున్న రోజుల్లోని కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. గురుకులాల్లో 100 మంది విద్యార్థులు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వారి మరణాలకు బాధ్యతగా విద్యాశాఖను తన వద్ద పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డిని కూడా చెంచల్గూడ జైల్లో వేయాలన్నారు. పృథ్వీతేజ, హైదరాబాద్ సిటీ సెక్రటరీ, విద్యానగర్ విభాగ్ కన్వీనర్. 1949 జూలై 9వ తారీఖు రోజు ఢిల్లీ యూనివర్సిటీలో స్టార్ట్ అయినటువంటి ఏబీవీపీ 70 వసంతాలు పూర్తి చేసుకొని ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగింది. అటువంటి ఏబీవీపీ యొక్క తెలంగాణ రాష్ట్ర 43వ రాష్ట్ర మహాసభలు సిద్దిపేట నగరంలో డిసెంబర్ 23, 24, 20 తారీఖులలో దిగ్విజయంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క ఉద్ఘాటన కార్యక్రమంలో ఈ యొక్క రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ గౌరవనీయులు జిష్ణుదేవ్ వర్మ గారు రావడం జరిగింది. ఈ ఏబీవీపీ నూతన రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్ ఎన్ జానారెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శిగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాంబాబు గారిని నియమించుకోవడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని, విద్యార్థి వ్యతిరేక విధానాలని ఎండగడుతూ తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తీర్మానాలలో ముఖ్యమైనటువంటివి విద్యారంగ స్థితి, రాష్ట్ర స్థితి, ఏదైతే గురుకులాల స్థితి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నషా విముక్త రాష్ట్రంగా, గంజాయి విముక్త రాష్ట్రంగా మార్చడానికి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు సంకల్పం తీసుకోవడం జరిగింది. మనం చూసినాం, మొన్నటికి మొన్న గురుకులాలలో దాదాపు 50 మంది విద్యార్థులు చనిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకున్నటువంటి పరిస్థితి. మొన్న సంధ్య థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక తల్లి చనిపోతే అల్లు అర్జున్ ఏ విధంగా అయితే జైల్లో వేసిర్రో, 50 మంది విద్యార్థులు చనిపోతే విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డిని కూడా అదే చెంచల్గూడ జైలుకి పంపాలని చెప్పేసి ఏబీవీపీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర స్థితి చూసుకుంటే పేదల ఇళ్ళను కూలుస్తూ ఉన్నారు హైడ్రా పేరుతోటి. అదే రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చడానికి వచ్చిన సమయానికి హైడ్రా మొత్తం దుకాణం బంద్ చేసుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు చూసుకుంటే కేవలం హిందూ దేవతలపైన, దేవాలయాలపైన ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి కావచ్చు, శంషాబాద్ నవగ్రహాల గుడి కావచ్చు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే దాడి చేసినటువంటి అందరూ కూడా పిచ్చోళ్ళు, మతిసింతలు కొనులని చెప్తా ఉంది. కేవలం పిచ్చోళ్ళకి, మతిసింతలు లేని వాళ్ళకి కేవలం హిందూ దేవాలయాలు గుర్తొస్తున్నాయని చెప్పేసి ఏబీవీపీ రాష్ట్ర మహాసభలో ఆ రోజు బహిరంగ సభలో ప్రశ్నించడం జరిగింది. గౌరీజీ యువ పురస్కార్ పేరు మీద 40 ఏళ్ల లోపు యువతి యువకులు సమాజ సేవలో నిమగ్నమైన వాళ్ళకి ఏదైతే పూర్వ అఖిల భారత సహసంఘటన కార్యదర్శి జనమంచి గౌరీ శంకర్జీ యొక్క స్మారకార్థము అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది. ఆ యొక్క అవార్డుకి ముఖ్య అతిథిగా కేంద్రం యొక్క లేబర్ కమిషన్ అడ్వైజరీ మెంబర్ ప్రజ్ఞా పరండే గారు రావడం జరిగింది. ఈ యొక్క అవార్డు గ్రహీత ప్రపూర్ణ కిషోర్ గారు గత 12 ఏళ్లుగా సమాజ సేవలో అనాథ పిల్లలకి, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి అనేక విధమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర మహాసభల సాక్షిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కార్కి ఒకటే చెప్పడం జరిగింది. ఈ యొక్క రాష్ట్రంలో విద్యారంగాన్ని, రాష్ట్రాన్ని, శాంతి భద్రతలని, గురుకులాలని వెంటనే మెరుగుపరచాలి. లేదంటే ఏబీవీపీ రాష్ట్రంలో కేసీఆర్ని ఏ విధంగా అయితే గద్దె దింపిందో రేవంత్ రెడ్డిని కూడా అదేవిధంగా గద్దె దింపుతుందని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం
ఏదైతే అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక విధానాలపైన 43వ రాష్ట్ర మహాసభలలో పలు తీర్మానాలను చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా రైతు వ్యతిరేక విధానాలను కూడా ఏదైతే కేసీఆర్ అవలంబించాడో అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడవడం జరుగుతుంది. ఈరోజు రైతులకు రావాల్సినటువంటి గిట్టుబాటు ధర కావచ్చు, రైతుల యొక్క వడ్లను కావచ్చు, విత్తనాలను కావచ్చు సరైన సమయంలో కొనుగోలు చేయక ఈరోజు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులను ఈరోజు పొలంలో ఏడ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈరోజు రేవంత్ రెడ్డి అన్నాడు కదా, ఈరోజు ప్రజారాజ్యం చేస్తాము, ఈరోజు ప్రజల రాజ్యం చేస్తాము, ఇందిరమ్మ రాజ్యం చేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఆర్ట్స్ కాలేజీ వేదికగా, ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం నుండి నేను సూటిగా కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులకు ఇస్తాను సబ్సిడీ ఎత్తివేయడమా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఈరోజు రైతులకు ఇస్తానుంటి రుణమాఫీని ఎత్తివేయడమా? ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు భరోసాను, రైతు బీమాను ఎత్తివేయడమా రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నించదలుచుకుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే రైతులకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నిటినీ కూడా నెరవేర్చాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టుగా కేవలం పుష్ప 2 ఘటనను ముందు చూపి ఈరోజు విద్యార్థులు చనిపోయినా, రైతులు చనిపోయినా, కార్మికులు చనిపోయినా, ఈరోజు యూనివర్సిటీలో సమస్యలు ఉన్నా కానీ అవేమీ పట్టించుకోకుండా కేవలం పుష్ప చుట్టూ రేవంత్ రెడ్డిని అంటేనే బ్లాక్మెయిల్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటేనే ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి ఈరోజు అదే ధోరణిలో ఈరోజు పుష్ప 2ను ముంగట పెట్టుకొని కేవలం పుష్ప 2కు వచ్చినటువంటి 500 కోట్ల రూపాయలను ఈరోజు కేవలం 200 కోట్ల రూపాయలు నాకు కావాలని ఈరోజు చేయడం ఈరోజు రేవంత్ రెడ్డి తను బాగా తయారైంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మానేసి విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంటు, యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లను రిక్రూట్ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలు సిద్దిపేటలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల నుండి 12,751 గ్రామాల నుండి ఈరోజు విద్యార్థులందరూ తరలి రావడం జరిగింది. విద్యార్థులందరం కూడా కలిసి అక్కడ తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటి రాష్ట్ర స్థితి గురించి, ఒకటి విద్యారంగ స్థితి గురించి, గురుకులాల స్థితి గురించి. ఈరోజు గురుకులాల పరిస్థితి దాదాపు ఒక సంవత్సరం నుండి 48 మంది విద్యార్థులు చనిపోవడం చాలా దురదృష్టకరం. దాని మీద కేసు పెట్టే ఈ యొక్క రేవంత్ రెడ్డి మీద, స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ మీద కేసులు పెట్టాలని, అదేవిధంగా విద్యారంగ స్థితి అయితే ఎక్కడికక్కడ నిర్లక్ష్యమైన విద్య, నాణ్యమైన విద్య లేక, మౌలిక వసతులు లేక, పౌష్టికాహారం లేక చాలామంది కూడా చనిపోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. వీటన్నిటితో పాటు విద్యార్థులందరూ కూడా చైతన్య పరిచే విధంగా యువ వేదిక పైన ఒక సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది. చాలా కాలాంశాలను పెట్టి విద్యార్థులందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా మనం వెనుకబడుతున్నాము, ఈ ప్రభుత్వం వచ్చినాక మార్పు వస్తుంది అనుకుంటే మార్పు కాదు కదా, ఒక 10-20 ఏళ్ళు మళ్ళీ వెనుకకు నెట్టిపోయే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏర్పడబోతుంది. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వము 20 సంవత్సరాలు నెట్టేస్తే ఈ ప్రభుత్వం మరో 20 ఏళ్ళు నెట్టేసే పరిస్థితి రాష్ట్రంలో దాపరించబోతుందని విద్యార్థులందరూ కూడా చైతన్యపరిచి ఈ యొక్క అంగరంగ వైభవంగా సిద్దిపేటలో నిర్వహించడం జరిగింది. దాంతోపాటు గౌరజీ యువ పురస్కార్ గ్రహీత కూడా దాదాపు 50,000 రూపాయల చెక్కు బహుమతి కూడా గౌరజీ గారి యొక్క గొప్పతనాన్ని గుర్తించుకొని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అవార్డును అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులు ఏ విధంగా ఉండాలి, రాష్ట్రం గురించి కానీ భారతదేశం గురించి ఏ విధంగా ఉండాలని వారు స్పీచ్ని ఇచ్చి అందరినీ కూడా చైతన్యపరిచారు. భారతదేశం అంటే రానున్న 2047లో విశ్వగురు భారత్గా ఉండే విధంగా విద్యార్థులందరినీ కూడా చైతన్యపరిచే విధంగా ఈరోజు సుపరిపాలన కోసము, సస్యశ్యామల పరిపాలన కోసము ప్రభుత్వాలు కూడా పనిచేసే విధంగా ఈరోజు చేయాల్సిన బాధ్యత ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన విద్యార్థులందరూ కూడా ప్రతి ఒక్కరికి స్టేట్ ప్రెసిడెంట్ నుంచి వెళ్ళి స్టేట్ ఎగ్జిక్యూటివ్ వరకు వచ్చిన ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈరోజు ఓయి శాఖ నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఒకటే నినాదం తీసుకుంది. ఒక రేవంత్ రెడ్డిని గద్దె దింపాలి. ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న, ఒక రైతన్న వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న, ఒక నిరుద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న రేవంత్ రెడ్డిని వెంటనే గద్దె దింపి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగులకు సేవలు చేయాలని ఒక రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల విషయంలో పట్టించుకోలే, విద్యార్థి వ్యతిరేక విధానాల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ 8,900 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది, ఆ విషయం పట్టించుకోలే. ఈరోజు శాంతి భద్రత
తెలంగాణ రాష్ట్రంలో కరువైనాయి. ఇవి కాక త్రిపురెడ్డి బాసర ఇష్యూ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక మహిళడు చనిపోయినా కూడా నువ్వు పట్టించుకున్న దాఖలాలు. కాబట్టి ఇవన్నీ విషయాల మీద ఈ యొక్క రాష్ట్రం వెంటనే స్పందించాలి. లేదంటే కథన పేరుతోటి రాష్ట్ర యొక్క కచరా పూర్వ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే కచరా ముఖ్యమంత్రిని ఏ విధంగా తరిమి కొట్టామో బిడ్డ ఖబర్దార్ గుర్తుపెట్టుకో. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, హనీమూన్ రోజులు అయిపోయినాయి. ఈ కాంచెలు గ్రౌండ్లోకి పోయి ఈ కాంచెలు ఏ విధంగా పనిచేస్తావో చూస్తాం. రానున్న ఒక సంవత్సరంలో మీ యొక్క విద్యార్థి వ్యతిరేక, నిరుద్యోగ వ్యతిరేక, రైతన్న వ్యతిరేక విధానాలు ఈ విధంగానే ఉంటే నిన్ను కూడా గద్దె దింపడం బరాబర్. ఖబర్దార్ గుర్తుంచుకో రేవంత్ రెడ్డి అని యొక్క విద్యార్థి వేదికగా ఈ యొక్క ఉస్మానియా సిటీ ప్రెస్ మీట్ సాక్షిగా ఒక రేవంత్ రెడ్డికి మరొకసారి గుర్తు చేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త బిడ్డ, ఏబీపీ తోడు పెట్టుకోకు. ఏబీపీ తోడు పెట్టుకుంటే ఎవరు కూడా ఈ యొక్క దాఖలాలు తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా ఏ విధంగా కనుమరుగయ్యారో చూసినాం. కాబట్టి ఇప్పటికైనా ఒకటే అడుగుతున్నాం, మాకు కావాల్సిన నిధులు కావచ్చు, విద్యార్థికి కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఈరోజు సంక్షేమ హాస్టల్లో మంచి ఫుడ్ కావచ్చు, ఇలాంటి అన్ని అనుసరించి విద్యార్థి సదుపాయంగా ఉండాలని ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాం.